హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే పన్నీర్ బుర్జీ అండి. ఇది చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పన్నీర్ని వేసుకుంటున్నాను. ఇది తురుముకోవాల్సిన పని లేదు, చేతులతోనే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పన్నీర్ని వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మసాలాలు మొత్తము ఈ పన్నీర్కి పట్టి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పుల్కాలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇక అంతేనండి. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.